నెల్లూరులో 3 తొండాల వినాయకుని క్రేజ్. పూణేను తలపించేలా నెల్లూరులో త్రిసిద్ధ వినాయక నమూనా ఆలయం. ప్రపంచంలో మహారాష్ట్రలోని పూణేలో వెలసి ఉన్న త్రిసిద్ధ వినాయక ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. 17వ శతాబ్దంలో మహారాష్ట్రలోని పూణేలో ఈ వినాయక ఆలయం నిర్మించారు. వినాయక చవితి పురస్కరించుకుని ఈ ఆలయ నమూనాను నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. పూణేను తలపించేలా 3 తొండాల వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నమూనా ఆలయాన్ని వినాయకుని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆలయం ముందు ఏర్పాటు చేసిన 2 కొయ్య ప్రతిమలకు నమస్కరించుకుని ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. అలాంటి ప్రతిమలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది మొదటిసారి మాగుంట లేఅవుట్లో లంబోదర వినాయక చవితి కమిటీ పేరుతో ఏర్పాటైన ఈ ఉత్సవ కమిటీ అత్యంత ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గతేడాది లంబోదర వినాయకుని వద్ద ఉంచిన లడ్డూను 8 లక్షల రూపాయలకు వేలంపాటలో ఓ భక్తుడు దక్కించుకోవడం విశేషం. ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువ రేటు పలికిన వినాయకుడి లడ్డూగా పేరు కాంచింది. ఈ సంవత్సరం కూడా లడ్డు అత్యంత రేటు పలికే అవకాశం ఉంది. పూణే వెళ్లి త్రిసిద్ధ వినాయకుడిని దర్శించుకోలేని వారు నెల్లూరులో ఏర్పాటు చేసిన ఈ నమూనా వినాయకులను దర్శించుకోవడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు అంటున్నారు. ఈ వినాయకుడిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా.